తిరుమల క్షేత్రం మొత్తం కూడా శుద్ధి చేయడం జరిగింది. మళ్ళీ అపవిత్రం చేయకండి. మీరు మీలాంటి వ్యక్తులు అక్కడ అడుగుపెట్టి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయకండి. మీరు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. హిందువుల మనోభావాల మీద మీకు విశ్వాసం ఉంటే, ఈరోజు ఎప్పటికే మేము వేడిగా ఉన్నాం, బాధగా ఉన్నాం. ఆ వేళ్ళు చల్లారుతున్నా ఇప్పుడిప్పుడే. ఇలాంటి సమయంలో మీరు మళ్ళీ వచ్చి మేము మా బాధల మీద మరకొద్దాం, అగ్ని మీద ఆజ్యం పోసినట్లుగా మీరు తయారు చేయకండి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా చాలా బాధాతత్వ హృదయాలతో అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు తిరుమల వస్తే ఇది హిందువుల్ని అవమానం చేయడానికి, తిరుమల క్షేత్రాన్ని పవిత్రాన్ని మీరు పాడు చేయడానికే తప్ప ఇలాంటి సందర్భంలో మరొకటి కాదు అని ఈ సందర్భంగా కోరుతూ, మీరేమో హిందూ దేవాలయాలు పూజలు చేయమన్నారు. మీ హయాంలోనే 250 ఆలయాలు మొక్కలైపోతే ఏమండి సిగ్గుండే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని మీరు హిందూ దేవాలయాల్లో నేను తిరుపతి వచ్చేటప్పుడు అన్ని ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమన్నారు. ఓహో, ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు గుర్తొచ్చాయి ఆ హిందూ దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా, రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించినప్పుడు రామతీర్థం మీకు గుర్తు రాలేదా? విజయవాడ వెండి సింహాలు మాయమైపోతే, అంతర్వేదంలో రథం దగ్ధమైపోతే, పిఠాపురంలో 20 ఆలయాలకు పైగా మొక్కలైపోతే, ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండలు పెట్టకుండా అక్కడ రథం దగ్ధమైపోతే ఎన్ని ఆలయాలు ఎప్పుడైనా మీకు గుర్తొచ్చాయా? ఈరోజు మీరు హిందూ ఆలయాల్లో పూజలు చేయండి అంటున్నారు. ఏమిటంటే ద్వంద్వనీతి. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. మీ కొడాలి నాని గారు ఏమన్నారు? ఆంజనేయ స్వామి విగ్రహం పగిలిపోతే అది బొమ్మే కదా, అది విగ్రహమే కదా, విరిగిపోయింది సున్నము సిమెంటే కదా. మరి ఈరోజు ఆ బొమ్మలకి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేయమంటారు? మా ఆలయాలు బొమ్మలు కదా, మా ఆలయాలేమో కేవలం వెండి బంగారం విగ్రహాలే కదా. అలాంటప్పుడు ఎందుకండి పూజలు? కాబట్టి హిందూ సమాజాన్ని మోసం చేయకండి. మీ వలన గత 5 ఏళ్లలో మా హిందూ మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఇంకా మమ్మల్ని గాయాలు పెంచకండి. ఈ సందర్భంగా మేము మరీ జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాం. మీ ఏదైతే పర్యటన ఉన్నదో ఆ పర్యటన వస్తే హిందువులు మీకు బ్రహ్మరథం పట్టేస్తారని పకటకళ్ళకు అంటున్నారు. ఇప్పటికే మీరు గ్రామాల్లో వాతావరణం చూడండి, హిందువుల ఇళ్లలో వాతావరణం చూడండి, అసహించుకుంటున్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి నిర్వాకాలు తలుచుకొని కుములుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో ఏదైతే ఇక్కడ ఉండేటువంటి సాధు సంతులుగా మరి ప్రతిపక్షాలు, అలాగే ఏదైతే అధికార పక్షం ఏదైతే ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో, ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి దురాగతాలని అవన్నీ కూడా తూర్పోడబడుతూ అవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు సమావేశం కూర్చున్నాం. మిగతా పెద్దలు కూడా దయించి విషయం పట్ల మాట్లాడతారు. గోవిందా గోవిందా గోవిందా.